రంగు ఇలాగే ఉంటుంది, దాన్ని తుడవకూడదు. రేషం, వెళ్ళి షెహన్షా గారికి చెప్పు, ఆ జోదా బేగం కావాలని నా మీద హోలీ రంగులు చల్లిందని చెప్పు. వెళ్ళు. బాద్షా కేవలం రాజ్యానికే కాదు, మతాలకి, కులాలకి, ప్రజలకి సంబంధించిన అన్ని వ్యవహారాలకి బాధ్యత వహించాలి. అందువల్లే లోకమంతటా బాద్షాని ఖుదా ప్రతినిధిగా చెప్పుకుంటారు. ఎందుకంటే బాద్షా భుజాల మీద న్యాయ వ్యవస్థ భారం ఉంటుంది. ఎప్పుడైనా అయోమయ స్థితిలో పడితే అలాంటి సమయంలో మతపరమైన జ్ఞానం బాద్షాకి సరైన దారి చూపిస్తుంది. సుభానల్లా. మతం నుంచి మానవుడు ఎంతైనా నేర్చుకోవచ్చు మౌల్వీ గారు. అందులోని పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితాన్ని సరైన పద్ధతిలో జీవించగలం. పొరపాటుకు మన్నించండి షహిన్షా, కానీ భవనంలో ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? అది అసలేంటంటే అది అది మహామంత్రి మహామంగ గారు భవనంలో. ఏం జరిగింది పెద్దమ్మ గారికి? వెంటనే మాకు చెప్పు రేషం, ఎందుకలా తడబడుతున్నా? హుజూర్, జోదా బేగం గారు హోలీ పండుగ చేసుకుంటూ ఆవిడ గారు మహామంత్రి మహామంగ గారిని హోలీ రంగుల్లో ముంచేశారు హుజూర్. మహామంత్రి గారు కోపంగా ఉన్నారు. ఎంత ఘోరం జరిగిపోయింది! ఇది మహాపాపం. ఇది చాలా పెద్ద నేరం. ఈ నేరం చేసిన మనిషి షెహన్షా గారి బేగం అయితే ఇంకా పెద్ద నేరం అవుతుంది. పెద్దమ్మ గారు, చూసారా జలాల్, తమరి జోదా బేగం గారు తమ పెద్దమ్మతో ఎలా ఆడుకుందో చూడండి. సిగ్గుతో నా తల వంగిపోయి మిమ్మల్ని కూడా కళ్ళారా చూడలేని స్థితిలో ఉన్నాను. తమరు పెళ్లి సమయంలో జోదా బేగం గారికి ఆవిడ తన మతాన్ని, పండుగల్ని అనుసరించి వచ్చినని అవకాశం ఇచ్చేశారు. కానీ ఆవిడ మన మత నియమాల్ని ఆట పట్టించే అధికారం మాత్రం ఆవిడకి ఇవ్వలేదుగా మీరు. మేము జోధా బేగంకి హోలీ జరుపుకోవటానికి అనుమతి ఇచ్చాము అంటే దానివల్ల వేరొకరికి ఇబ్బంది కలిగించమని కాదు. అలా అయితే ఆవిడ హోలీ ఏదో తన సైనాగారంలో జరుపుకోవాలి గాని విచ్చలవిడిగా తోటలో రంగులు చల్లుతూ కాదు. జలాల్, మా వారు గతించిన తర్వాత నేను రంగుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. నా నిరాడంబరతని, మంచితనాన్ని చిన్న భిన్నం చేసేసింది తమరి జోదా బేగం గారు. మీకు ఇది అనుకోని సంఘటన కావచ్చు, కానీ నా ఉద్దేశంలో మాత్రం ఇది జోదా బేగం ఈ పని ఉద్దేశపూర్వకంగా చేసిందని. తెలియక కాదు, తెలిసి కావాలని మా పవిత్రతకి ఇలా కళంకం పోసింది ఆవిడ. జలాల్, ఒకవేళ నా మాట చెల్లినట్లయితే అక్కడికక్కడే నేను నా గుండెల్లో చురకత్త గుచ్చుకుని చచ్చిపోయి ఉండేదాన్ని. కానీ నేను నా జీవితాన్ని తమరికి, మొగలయి సామ్రాజ్యానికి అంకితం చేసిన మాట నాకు అడ్డొచ్చింది. నా శరీరంలో ఉన్న ప్రాణాలు తీసేసుకో జలాల్. మీ జోదా బేగం గారు నన్ను సజీవంగా చంపేసింది, జీవోత్సవం చేసేసింది నన్ను. మహామంగా సరిగ్గానే చెప్పారు షెహన్షా. హోలీ రంగులు చల్లడం, ఈవిడ తెల్లని వస్త్రాల్ని రంగులమయం చేయడం చాలా పెద్ద నేరం. ఇది చాలా ఘోరం. ఇలా రంగులు చల్లడం మన మతానికి, మన సంస్కృతికి చాలా అవమానకరం. కానీ నా ఉద్దేశంలో జోధా బేగం కావాలని పని చేసి ఉండదనిపిస్తోంది. ఉద్దేశపూరితంగా చేయకపోయినా ఆవిడ చేసింది నేరమేగా వదిన గారు. కాదనడం లేదు. తను నిరపరాధి అయినా కూడా ఈసారి అపరాధం చేసింది జోధా బేగం. ఎందుకో గాని ప్రతిసారి జోదాకి ఇలాంటి విచిత్రమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మా ఆందోళనల్లా షహన్షా గారు ఏం చేయబోతున్నారో. నా బాధ అదే. ఇది రాజకీయ వ్యవహారం కాదు, మతానికి సంబంధించింది. దీన్ని తేలిగ్గా కొట్టి పారేయలేము. పైగా ఇది మహామంగతో ముడిపడిన సమస్య. అంటే జలాల్ కూడా నేరుగా దాంతో ముడిపడ్డట్టే. యా ఖుదా, ఇంకోసారి మళ్ళీ జలాల్ జోధాలు వాదించుకుంటారు, సంబంధాలు దెబ్బతింటాయి. ఓ జగత్ రక్షక, జోధాకి ధైర్యం ప్రసాదించు ఓ నా మౌలా.
ఇవాళ అలా జరగడం ఏం బాగోలేదు. తెలియక చేసినా నేను చేసింది పెద్ద పాపంతో సమానం. మహామంగ మానసికంగా ఎంత బాధపడుతున్నారో. తప్పైతే క్షమించండి రాణిగారు. మనం ఆ విధంగా బహిరంగంగా ఆ తోటలో రంగులు చల్లుకొని ఉండకూడదు. నిజమే, తోటన్నాగా అక్కడికి ఎందరో వచ్చిపోతుంటారు. ఇది తమరి తొలి హోలీ పండుగ జోదా. కానీ మా అందరి ఆనందం నీరుగారిపోయింది. కానీ ఇందులో మీరు చేసిన తప్పేముంది? మీరంతా ఆశించింది ఏంటంటే నేను ఆ మీరులో ఉన్నట్టుగానే భావించాలని. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. హెచ్చరిక! హిందూ దేశపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేం చేస్తున్నారు. షహన్షా గారు ఇక్కడికి వస్తున్నారంటే అప్పుడే హోలీ రంగుల విషయం ఆయనకి తెలిసిపోయిందా ఏంటి? ఓరి భగవంతుడా, ఇప్పుడేంటి గత్యంతరం? రంగులు చల్లుకోవడం అంటే తమరికి చాలా ఇష్టం కదూ? అయితే కానివ్వండి, తమరి కోసమే ఆ రంగుల్ని వెదజల్లాం. జోధా బేగం ఇంతవరకు ఆగ్రాలో ఎవరు హోలీ దీపావళి జరుపుకోలేదు. పైగా ఏ షహన్షా కూడా తన బేగంకి హోలీ జరుపుకోమని అనుమతినివ్వలేదు. చేతో మీరు వెళ్ళిపోతున్నారు గనక మీకిచ్చే కానుక రూపంలో మేం తమరికి హోలీ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చాం. మేం మీ మతాన్ని, ఆనవాయితీని గౌరవించాం. మేము ఆశించింది ఏమిటంటే తమరు మిగిలిన వారి మతాన్ని, సంస్కృతిని ఎంతగానో గౌరవిస్తారనుకున్నాం. కానీ మీరేం చేశారు? మీరు మా మతాన్ని, సంస్కృతిని అవమానించారు. జోధా బేగం ఏ ఒక్కరూ ఇలాంటి నేరానికి ఇంతవరకు పాల్పడలేదు. నిజానికి మీకు కానుక అందుకునే అర్హత లేదు. ఎందుకంటే ప్రతిసారి మీరు మా దృష్టిలో మమ్మల్ని కించపరచడానికి ప్రయత్నం చేశారు. నేను ఉద్దేశపూరితంగా ఆ పని చేయలేదు. ప్రతిసారి తెలీదనే సాకు చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమరు మా పెద్దమ్మ గారిని కాదు, మా మతానికి చెందిన ప్రతి నియమాన్ని ఉల్లంఘించారు. నేనిక వాదించదలచలేదు. ఎందుకంటే జరిగిన దానికి నాకే బాధగా ఉంది. తెలియక చేసినా నేను చేసింది చాలా పెద్ద పాపం. అందుకు మీరు నాకే శిక్ష విధించవచ్చు. నేను తలదించుకుని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్ష అనేది మౌల్వీ గారితో చర్చించిన తర్వాతే నిర్ణయించడం జరుగుతుంది. అయితే మా ఉద్దేశంలో తమరు మీరు తిరిగి వెళ్ళిపోవటానికి మించిన నీచమైన ఘోరమైన శిక్ష మరొకటి ఉండదు. మేము ఇప్పటికే మీ పుట్టింటి వారికి కబురు చేశాం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళమని. కానీ రేపు సాయంత్రానికల్లా ఎవ్వరూ రాకపోతే ఎల్లుండి ఉదయం మేమే స్వయంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాం. దయచేసి నన్ను క్షమించండి. తమరి మతాన్ని అవమానించాలనే ఉద్దేశం నాకు ఏమాత్రమూ లేదు. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే వారు మిమ్మల్ని క్షమించగలరా? లేదు, ఇలాంటి అపరాధానికి వారు నన్ను క్షమించబోరు. వారు నాకు ఎలాంటి శిక్ష విధించినా నేను దాన్ని అంగీకరిస్తాను. బ్రహ్మాండం. తమరి తల్లిగారు ఇక్కడికి వచ్చారు. తమరి తల్లిగారైన మహారాణి మైనావతి గారు స్వయంగా తమరికి విధించే శిక్ష అందరి ముందు ప్రకటిస్తారు.
ఏం జరిగింది? తమరికి తెలీదా? తమరి తల్లిగారు ఆగ్రా వచ్చారని తెలీదా? కంగారు పడకండి, వారికి అతిథి సత్కారాలు చక్కగా చేయిస్తున్నాను నేను. ఎలాంటి లోటు రానివ్వను. మా అమ్మ ఇక్కడికి ఒంటరిగా వచ్చిందా? షెహన్షా గారు వర్తమానం పంపించారు. అంటే ఎవరో ఒకరు రావాల్సిందేగా. కానీ ఒకటి మాత్రం నాకు అర్థం కావటలేదు జోదా బేగం. ఏ విధంగా తమరికి మా మొగలాయి సామ్రాజ్యపు అంటే మా మతానికి చెందిన కట్టుబాట్లు సంస్కృతులు ఆసక్తి లేదో, అలాగే మాకు కూడా మీ కట్టుబాట్లు అర్థం కావటం లేదు. తమరి ఆనవాయితీ ప్రకారం పెళ్ళైన అమ్మాయి ఇంటికి రాకూడదుగా. వచ్చినా మంచినీళ్ళు కూడా తాగరుగా, అవునా? కానీ ఈరోజు మీ అమ్మగారు తన కూతురు అత్తవారింటి నుంచి మిమ్మల్ని ఆమెరికి తీసుకువెళ్ళడానికి ఇక్కడికొచ్చారు. ఇతరుల మీద రంగులు చల్లడం అంటే మీకు చాలా సరదా కదూ. కానీ ఇవాళ షెహన్షా గారు మీ తల్లిగారి సమక్షంలో మీ వదనంలో రంగు లేకుండా పోవడం కళ్ళారా చూస్తాను నేను. ఆ జోద మరీ హద్దు మీరిపోతున్నారు. రాణి అయితే ఏమిటి? మా అమ్మీజాని దుస్తులు పాడు చేసే అనుమతి ఎవరిచ్చారు తనకి? నేను జలాల మీద ఒత్తిడి తీసుకొస్తాను. ఆ జోదాకి శిక్ష విధించమంటాను. దానివల్ల ప్రజలకు గుణపాఠం కావాలి. ఇక ముందు ఏ ఒక్కరూ మొగలాయిల మతాన్ని గేలి చేసే అవకాశం ఉండదు. అయితే అసలు తప్పు ఆ జలాల్తే. మరీ స్వేచ్ఛ ఇచ్చేశాడు తనకి. పక్కాలు బిగించి ఉంచాల్సింది ఆ నీచురాలికి. అది సరే శ్రీవారు, జోదా బేగం ఏమైనా గుర్రమా చెప్పండి. ఆ జలాలు తనకి పగ్గాలు వేస్తాడో లేదో కాని నేను మాత్రం నీ కంఠాన్ని కోసి తీరతాను. ఆదాం, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆవేశం కొంచెం చల్లార్చుకో. జోదా బేగంకి శిక్ష పడిపోయింది. జలాల్ ఆవిడ్ని ఆమెరికి పంపించేస్తున్నారు. ఇక ఎప్పటికీ రాదు. ఏంటి? అవును, ఎలాగైనా జోదా బేగం ఆమెరికి వెళ్లి తీరవలసిందే. జలాల్ ఆమెను పంపాలని ముందే నిర్ణయించాడు. అందుకని ఇప్పుడు కూడా జలాలే పంపిస్తాడు. కానీ ఈసారి ద్వేషంతో పంపిస్తాడు. ఆ జోదా బేగం తల వంపులతో ఇక్కడి నుంచి వెళ్లిపోయిందంటే మళ్లీ తను తిరిగి రావడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అప్పుడు నేను మళ్ళీ నా పెత్తనం చెలాయించుకోవచ్చు. అంటే అంతఃపురంలో అంతా నా పెత్తనమే సాగుతుంది. ఒకప్పుడు జోదా కళ్లల్లో నాకు కనిపించిన తిరుగుబాటు జ్వాలలు ఇప్పుడు శాశ్వతంగా అణగారిపోతాయి. అమ్మీజా, నాకేం అర్థం కావడం లేదు. అంటే నీకు జోదా బేగాను చూస్తే కూడా భయమేనా? ఎందుకంటే లొంగని వాళ్ళు దేన్నైనా తిరస్కరించగలరు, ఎవరినైనా లొంగ తీసుకోగలరు. అలాంటి పరిస్థితి రాకముందే నేను జోదా బేగంని సిగ్గుతో తల దించుకునేలా చేసేశాను. బ్రహ్మాండంగా ఉంది. నీకంత నవ్వు దేనికొచ్చినట్టు? అది నువ్వు అర్థం చేసుకోలేవాదాం. నేను చెప్పేది మాత్రం నువ్వు చేస్తే చాలు. ఎప్పుడు జోదా బేగం ఎదురు పడినా ఆవిడితో గౌరవంగా వ్యవహరించు. అది జరిగే పని కాదు. నువ్వు గౌరవంగా వ్యవహరించి తీరవలసిందే. ఎంతైనా ఆవిడ షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ కి భార్య కదా. అది మాత్రం బాగా చెప్పారు అత్తయ్య గారు. మనం మన సంస్కృతిని ఎంత మాత్రం మర్చిపోకూడదు. నేను మాత్రం జోదా బేగంని చాలా గౌరవంగా చూసుకుంటాను. ఆదాం, ఆదాం, నువ్వు ఒక సంగతి బాగా గుర్తుపెట్టుకో. అసలు నువ్వు ఆ జోదా బేగంకి ఎదుట పడనే పడవద్దు. అర్థమైందా నీకు? మరైతే నేనేం చేయనత్తయ్యా? నీకు బాగా నచ్చిందే చెయ్యాలి. షర్బత్. అదే షర్బత్. తొందరగా వెళ్ళి షర్బత్ అలాగే తీసుకురా. అత్తయ్య, వెళ్ళు. ఇప్పుడే తీసుకొస్తాను. ఆదం, నువ్వు నీ కోపాన్ని బాగా నిగ్రహించుకోవాలి. దానివల్ల నీ బుద్ధి దారితప్పుతుంది. ఆదం, అల్లా, అసలు నేనేం తప్పు చేశానయ్యా? మహారాణి మైనావతి ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు హోలీలో జరిగిన దానికి దీనికి సంబంధమే లేదనుకుంటాను. ఎందుకంటే ఈ సమాచారం అంత తొందరగా చేరి ఉండదు. సరే వదిన గారు, కానీ మైనావతి గారు పిలుపు లేకుండా ఎక్కడికెందుకు వస్తారు? మరి ఎందుకొచ్చినట్టు? ప్రస్తుతం భారమల్లు మహారాజు తిరుగుబాటు అణిచివేసే పనిలో ఉన్నారని జలాల్కి తెలుసు కదా. అలాంటప్పుడు జలాల్ ఆవిడ్ని ఇక్కడికిప్పుడు ఎందుకు రమ్మన్నట్టు? మహారాణి గారు, ఈ వ్యవహారం ఏదో క్లిష్టంగా అనిపిస్తుంది నాకు. మరీ అంత ఆందోళన చెందకండి వదిన గారు. జరగబోయేదేదో త్వరలోనే దర్బార్లో బయటపడుతుంది కదా. ఈనాటి దర్బారుని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఒకసారి జరుగుతున్నదంతా గమనించాక మేము జోధా బేగంతో చర్చించిన అనంతరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే జోధా బేగంని
ఆమెరికి తిరిగి పంపించేయాలన్న నిర్ణయం. షెహన్షా జోధా మీకు భార్య అవుతుంది. తమరావిణ్ణి ఈ విధంగా ఎలా పంపించేస్తారు? షెహన్షా, ఆమెరు యువరాజుల మీద అబద్ధపు ఆరోపణలు చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. ఆమెరులో దాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు, ఎవరి పల్లెత్తు మాట అనలేదు. కానీ ఈవేళ తమరు అనుమతించినట్లయితే నేను మీకొకటి చెప్పదలిచాను. మా ఆచారాల్లో ఆడవాళ్లు ఏ విధంగానూ కూతుళ్ళ అత్తారింటికి వెళ్ళకూడదు. కానీ నేను మా సాంప్రదాయాలన్నింటినీ కాదని ఇలా ఇక్కడ నిండు దర్బారులో నిలబడున్నాను. ఎందుకంటే మా ఆచారంలో తల్లి తన కూతుర్ని పెళ్లి చేసి పంపించినప్పుడు కూతురి పైట చెంకులో ఒక ముచ్చపు చిప్పని కట్టి పెడుతుంది. దాని అర్థం ఇకపై అత్తవారిల్లే తన ఇల్లని చెప్పడం. మళ్ళీ తన పైట చెంకు పట్టుకొని పుట్టింటికి ఏ తల్లి కూడా తనతో తీసుకువెళ్ళదు. ఒకవేళ మా జోద ఏదైనా తప్పు గాని నేరం గాని చేస్తుంటే మీరు ఆవిడ చేసిన పనుల ప్రసక్తి తీసుకురాకుండా ఉంటేనే మంచిది మహారాణి గారు. ఆమెరు యువరాజుల్ని నిర్బంధించడం అనేది ఒక షెహన్షాగా మా బాధ్యత. ఇక జోధా బేగంని పుట్టింటికి తిరిగి పంపించడం భర్తగా మా బాధ్యత. పైగా స్వయంగా తనే అక్కడికి వెళ్ళాలనుకుంటోంది. వారు చెప్తున్నది నిజమేనా జోదా? అసలు నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మర్చిపోయావా ఈ సంబంధం కోసం ఆమెరు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో? రాజవంశస్థుల కోపం, తన జాతి వాళ్లే తనని నిరాకరించి అవమానించినా భరించారు మీ నాన్నగారు. నీ చెల్లెలైన సుకన్య పెళ్లి విషయంలో కూడా ఈ సంబంధం కోసం రాజీ పడిపోయాం మేము. నేను నీ తల్లినే కావచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకో జోదా, నాకు ఇంకా 2 కూతుళ్లున్నారు. ఇప్పుడు ఈ సంబంధం చెడిపోయిన కారణంగా మిగిలిన నా 2 కూతుళ్ల సంబంధాలకి సమస్యలేమైనా ఎదురైతే అది నేను తట్టుకోలేను. నీ తండ్రి గారు మళ్ళీ తల దించుకునే పరిస్థితి రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకనాటి నీ త్యాగం వృధాగా పోవడం నేను సహించలేను జోదా. ఆమెరు మళ్ళీ ఆపదలో పడితే నేను తట్టుకోలేను. జోదా, భార్యాభర్తలన్నాక గొడవలు పడ్డం చాలా సహజం. కానీ అంత మాత్రం చేత నువ్వు నీ పుట్టింటికి తిరిగి వచ్చేయకూడదు. నువ్వు నీ భర్తని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారిలో మార్పు తేవడం అత్యంత ముఖ్యం. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది జోదా. నువ్వు కూడా ఆ పరిష్కారాన్ని వెతుక్కొని తీరాల్సిందే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు మీ అమ్మ గుండె బండరాయిలా మారిపోయిందని. ఒకవేళ నువ్వు మళ్ళీ జీవితాల్లో నా మొహం చూడకూడదు అనుకోవచ్చు. అయినా సరే నువ్వు ఈ విధంగా తిరిగి వచ్చేయకూడదు. పండగలో పబ్బాలో వచ్చినప్పుడు మన ఇళ్లల్లో కూతురి కోసం ఎదురు చూడటం జరుగుతుంది. కానీ ఆ కూతురే తల్లింటికి పరిత్యక్తగా వస్తుందంటే మేము తనకి అలాంటి అవకాశం ఇవ్వం. ఆమెరు ఒకప్పుడు నీ పుట్టిల్లి, ఇప్పుడు కూడా నీ పుట్టిల్లే. కానీ ఆగ్రయ్యే నీకు ఇల్లు అవుతుంది. నా కూతురు మేనాలో ఆమెరు నుంచి వచ్చింది. నా కోరిక ఏంటంటే నా కూతురు పాడి మాత్రం ఆగ్రా నుంచి వెళ్ళాలని. షెహన్షా, దీన్ని మీరు ఒక స్త్రీ విజ్ఞప్తి అనుకోండి, లేదా ఒక తల్లి అడుక్కునే భిక్ష అనుకోండి. జోదాని దయచేసి ఆమెరికి తిరిగి పంపించకండి. కొంచెం ఉండమ్మా. నేను ఆమెరికి రావడం నీకు ఇష్టం లేదు కదా. నేను తిరిగి రాను. ఎందుకంటే నా కారణంగా మా అమ్మ ఎవరినో బ్రతిమాలడం నాకు ఇష్టం లేదు. కానీ అమ్మ ఇలా మాత్రం అనుకోకు. నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే నీ మీద నాకున్న ప్రేమ తగ్గిపోయిందని. నిజానికి ఈ రోజుతో
నీ స్థానానికి నీ గొప్పతనానికి నా దృష్టిలో మరింతగా విలువ పెరిగింది.